ములుగు జిల్లా ఏటూరు నాగరం మీదుగా వెళ్లే ఒక జాతీయ రహదారి 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోవడం ఆసక్తికరంగా మారింది. 2001లో మూసేసిన ఆ హైవేని ఇప్పుడు ఓపెన్ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రోడ్ని 25 ఏళ్లుగా ఎందుకు మూసేశారు? ములుగు జిల్లా ఏటూరు నాగారంలో దారి మళ్లించిన నేషనల్ హైవే 163కి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే ఈ రహదారికి 25 ఏళ్ల తర్వాత రాకపోకలు సాగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎప్పుడో 2001లో మూసివేయబడ్డ ఆ హైవే ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సారథ్యంలో తెరుచుకుంది. పటిష్ట భద్రతా చర్యల మధ్య జాతీయ రహదారి గేట్లు ఎత్తారు పోలీస్ అధికారులు. 2001లో ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్పై మావోయిస్టులు దాడి చేయడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ జాతీయ రహదారి ప్రధాన రోడ్డు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తుండటంతో మావోయిస్టులు ట్రాక్టర్లో మందు పాత్రలను అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్ఐ, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి మరీ వీరోచితంగా పోరాడారు. ఈ ఘటన తర్వాత భద్రతా చర్యల నేపథ్యంలో ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్తున్న రహదారిని మూసివేసి నేషనల్ హైవేని దారి మళ్లించారు. అప్పటి నుంచి రహదారిని మూసివేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల కోరిక మేరకు 25 ఏళ్ల తర్వాత ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లే జాతీయ రహదారిని పోలీసు ఉన్నతాధికారులు తెరిచారు.